నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత సోమవారం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వికారాబాద్లోని హరిత రిసార్ట్స్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాల డీసీసీ అధ్యక్షుల శిక్షణా శిబిరం ముగింపు సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత తన కుటుంబంతో సహా హాజరై వారితో భేటీ అయ్యారు. నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత సోమవారం రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. వికారాబాద్లోని హరిత రిసార్ట్స్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ జిల్లాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు సమావేశానికి లోక్సభ ప్రతిపక్ష కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హాజరయ్యారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత తన కుటుంబంతో సహా హాజరై వారితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ డీసీసీ అధ్యక్షులు చాలా బలంగా పనిచేయాలని, ప్రజలతో మమేకమైతే పదవులు వస్తాయని, నాయకుల చుట్టూ తిరిగితే రాదని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీసీలకు తగు ప్రాధాన్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. డీసీసీ అధ్యక్షులు పున్నా కైలాష్ నేత కుమారుడు జయంత్ విక్రమ్ రాహుల్ గాంధీ ఛాయాచిత్రంతో కూడిన జ్ఞాపికను అందజేశారు.